బోరింగ్ ప్రాక్టీస్ ప్లేన్పై ఈ సెషన్కు స్వాగతం. కౌంటర్ అండ్ స్టెప్ ఇంటర్నల్ రెసెసింగ్ సెషన్తో ప్రారంభిద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను ఇప్పుడు చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. రంధ్రం ద్వారా డ్రిల్ చేయండి. ఒక సాధనంతో ±0.2 మిల్లీమీటర్ల ఖచ్చితత్వానికి రంధ్రం చెయ్యండి. స్టెప్ బోరింగ్ చెయ్యండి. అంతర్గత విరామం చేయడం. వర్నియర్ క్యాలిపర్ మరియు ఇన్సైడ్ క్యాలిపర్ సహాయంతో బోర్ మరియు రిసెసింగ్ను కొలవండి. ఈ వ్యాయామం చెయ్యడానికి అవసరమైన సాధనాలు: అవుట్సైడ్ క్యాలిపర్, ఇన్సైడ్ క్యాలిపర్, స్టీల్ రూల్, చక్కీ, ఫేసింగ్ టూల్, డ్రిల్ బిట్స్ ఆఫ్ వేరియస్ సైజ్, వర్నియర్ క్యాలిపర్, రేడియస్ గేజ్, రెసెసింగ్ టూల్, బోరింగ్ బార్, R21, R3 టూల్. బోరింగ్ అనేది బోరింగ్ సాధనాన్ని ఉపయోగించి ముందుగా డ్రిల్లింగ్ చేసిన రంధ్రం యొక్క వ్యాసాన్ని విస్తరించే ప్రక్రియ. రిసెసింగ్ అనేది బోర్డ్ హోల్ లోపల ఒక అవసరమైన పరిమాణానికి బోర్ చేసే క్రమాన్ని నేర్చుకుందాం. కంకణాకార ఛానల్ని కత్తిరించే ప్రక్రియ. ఇప్పుడు మనం ఒక రంధ్రం డ్రిల్ చేసి వెలుపలి క్యాలిపర్లు మరియు ముక్కు నియమాన్ని ఉపయోగించి పనిముక్కు యొక్క కొలతలు తనిఖీ చేయండి. చక్ వెలుపల 45 మిల్లీమీటర్లు ఉండేలా చక్ని ఉపయోగించి ఫోర్జా చక్పై జాబ్ను మౌంట్ చేయండి. వర్క్పీస్ యొక్క ఒక చివర వరకు ఫేసింగ్ ఆపరేషన్ చెయ్యండి. వ్యాసాన్ని 45 మిల్లీమీటర్లకి తగ్గించడానికి గరిష్టంగా సాధ్యమయ్యే పొడవు కోసం టర్నింగ్ ఆపరేషన్ చెయ్యండి. టెయిల్ స్టాక్లో చక్తో పాటు 10 మిల్లీమీటర్ల పైలట్ డ్రిల్ను పట్టుకోండి. డ్రిల్లింగ్ కోసం టెయిల్ స్టాక్ను అనుకూలమైన స్థానానికి తరలించి బెడ్పై టెయిల్ స్టాక్ను లాక్ చెయ్యండి. లేత్ను రన్ చేసి డ్రిల్ను ముందుకు తీసుకెళ్ళండి. తద్వారా ఇది చక్లో ఉంచిన పనిపై డ్రిల్లింగ్ ఆపరేషన్ చేస్తుంది. దాని ద్వారా రంధ్రం పొందడం. డ్రిల్లింగ్ చేసేటప్పుడు శీతలకర్ణిని ఉపయోగించండి మరియు డ్రిల్ను నెమ్మదిగా ముందుకు తీసుకెళ్ళండి. డ్రిల్లింగ్ ద్వారా రంధ్రం 14 మిల్లీమీటర్లకి విస్తరించండి. బోరింగ్ టూల్ను టూల్ పోస్టుపై మౌంట్ చేయండి. కటింగ్ టూల్ యొక్క కట్టింగ్ ఎడ్జ్ను మధ్యరేఖకు కొంచెం పైన సెట్ చెయ్యండి. ఎందుకంటే కత్తిరించేటప్పుడు సాధనం క్రిందికి వచ్చే అవకాశముంది. యంత్రాన్ని ప్రారంభించి కటింగ్ సాధనం రంధ్రం లోపలి ఉపరితలాన్ని తాకే వరకు క్రాస్లైడ్ హ్యాండిల్ను యాంటీ క్లాక్వైస్గా తిప్పండి. పని యొక్క కుడివైపు చివర 0.2 మిల్లీమీటర్ల లోతు మరియు 8 మిల్లీమీటర్ల పొడవుతో లైట్ రైల్ కట్ తీసుకోండి. యంత్రాన్ని ఆపి లోపలి క్యాలిపర్ని ఉపయోగించి వ్యాసాన్ని కొలవండి. పూర్తయిన బోర్ పరిమాణాన్ని పొందడానికి అవసరమైన లోతు కోసం కటింగ్ సాధనాన్ని సెట్ చెయ్యండి. క్రాస్లైడ్ గ్రాడ్యుయేట్ కాలర్ ఉపయోగించండి. బోరింగ్ ఆపరేషన్ను అవసరమైన 15 మిల్లీమీటర్ల వ్యాసానికి పూర్తి చెయ్యండి మరియు వర్నియర్ క్యాలిపర్తో కొలవండి. జాబ్ను రివర్స్ చేసి
రీఫిక్స్ చేయండి. మొత్తం 45 మిల్లీమీటర్ల పొడవును పొందడానికి మరొక చివరన ఫేసింగ్ ఆపరేషన్ చెయ్యండి. పొడవు అంతటా 45 మిల్లీమీటర్ల వ్యాసం పొందడానికి టర్నింగ్ ఆపరేషన్ చెయ్యండి. స్టెప్ బోరింగ్ మరియు ఇంటర్నల్ రీసెసింగ్ చేసే క్రమాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బోరింగ్ టూల్ను టూల్ పోస్టుపై మౌంట్ చెయ్యండి. డ్రిల్ చేసిన రంధ్రంలో ఉంచగలిగే అతిపెద్ద వ్యాసం కలిగిన బోరింగ్ సాధనాన్ని ఉపయోగించండి. 28 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన రంధ్రాన్ని పొందేందుకు ముఖభాగం నుండి 33 మిల్లీమీటర్ల పొడవు వరకు బోరింగ్ ఆపరేషన్ చెయ్యండి. టూల్ పోస్టుపై R2 బోరింగ్ బార్ని మౌంట్ చెయ్యండి. చివరి ముఖం నుండి చాలా దూరంలో ఉన్న గాడి అంచు వరకు ముఖం నుండి దూరాన్ని లెక్కించండి. టాప్ స్లైడ్ హ్యాండిల్ని ఉపయోగించి వర్క్పీస్ ముఖానికి టూల్ ఎడ్జ్ని తాకండి మరియు కాంపౌండ్ స్లైడ్ గ్రాడ్యుయేట్ కాలర్ను 0కి సెట్ చెయ్యండి. క్రాస్లైడ్ హ్యాండిల్ను తిప్పండి. తద్వారా సాధనం ముందు భాగం బోర్ యొక్క గోడను క్లియర్ చేస్తుంది. బోర్లోకి లెక్కించిన దూరం వద్ద సాధనాన్ని ఉంచడానికి టాప్ స్లైడ్ హ్యాండిల్ని తిరగండి. సాధనాన్ని ముందుకు తీసుకెళ్లడానికి క్రాస్లైడ్ హ్యాండ్వీల్ను యాంటీ క్లాక్వైజ్ దిశలో తిప్పండి మరియు బోర్ను తాకి క్రాస్ఫీడ్ గ్రాడ్యుయేట్ కాలర్ రీడింగ్ను గమనించండి. 4 మిల్లీమీటర్ల వెడల్పు, 35 మిల్లీమీటర్ల వ్యాసం మరియు 2 మిల్లీమీటర్ల వ్యాసార్థం గూడను రూపొందించడానికి సాధనం బోర్ నుండి లోహాన్ని తొలగించేలా చెయ్యడానికి క్రాస్లైడ్ హ్యాండ్వీల్ను అదే దిశలో తిప్పండి. టెయిల్స్టాక్ వైపు శాడిల్ని తరలించడం ద్వారా సాధనాన్ని ఉపసంహరించుకోండి. R3 వ్యాసార్థం సాధనంతో స్కెచ్ ప్రకారం పనిముక్క యొక్క ఒక అంచుని తిప్పండి. అన్ని పదునైన అంచులను తొలగించండి. క్యాలిపర్లను ఉపయోగించి రేడియస్ గేజ్ మరియు ఇతర కొలతలతో వ్యాసార్థాన్ని తనిఖీ చేయండి. ముందస్తు భద్రతా చర్యలు. పరిమాణం మరియు కార్యకలాపాల ప్రకారం సరైన కుదురు వేగాన్ని ఎంచుకోండి మరియు సెట్ చెయ్యండి. సాధనాలను సరైన మధ్య ఎత్తుకు సెట్ చెయ్యండి. మిల్లీమీటర్ల కంటే ఎక్కువ డ్రిల్ సైజు డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు పైలట్ డ్రిల్ ఉపయోగించండి. డ్రిల్లింగ్ సమయంలో నెమ్మదిగా డ్రిల్ ఫీడ్ చేయండి. డ్రిల్లింగ్ చేసేటప్పుడు శీతలకర్ణిని ఉపయోగించండి. చాటర్ తగ్గించడానికి బోరింగ్ టూల్స్ను వీలైనంత చిన్నగా పట్టుకోండి. రీక్యాప్ చేయడానికి మేము వీటిని నేర్చుకున్నాము. రంధ్రం ద్వారా డ్రిల్ చేయండి. ఒక సాధనంతో ±0.2 మిల్లీమీటర్లు ఖచ్చితత్వానికి రంధ్రం చెయ్యండి. స్టెప్ బోరింగ్ చెయ్యండి. అంతర్గత విరామం చెయ్యడం. వెర్నియర్ క్యాలిపర్ మరియు ఇన్సైడ్ క్యాలిపర్ సహాయంతో బోర్ మరియు రిసెసింగ్ను కొలవండి.
బోరింగ్ ప్రాక్టీస్ ప్లేయింగ్ గురించి తెలుసుకున్నాం. కౌంటర్ అండ్ స్టెప్ అంతర్గత రెసెసింగ్ గురించి తదుపరి సెషన్లో కలుద్దాం.